వెల్కమ్ ఎవ్రీవన్. క్యాన్సేరియన్స్ కర్కాటక రాశి వాళ్ళకి గైడెన్స్, ఇంపార్టెంట్ గైడెన్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వెల్కమ్ ఎవ్రీవన్. సో ఇక్కడ నేను ఎనర్జీస్ ఆల్రెడీ డ్రా చేశానండి. సో ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం ఏదైనా స్టేబుల్గా లాంగ్ టర్మ్కి బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, ఇది రైట్ టైం. మీకు ఏమన్నా కొత్తగా స్టార్ట్ చేయాలి, లేకపోతే ఉన్నదాన్ని కొంచెం లాంగ్ టర్మ్గా స్టేబుల్గా చేసుకోవాలనుకుంటే ఇది రైట్ టైం, ఎస్పెషలీ మీ కెరియరు, ఫైనాన్సెస్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది స్టక్ అయి ఉన్నారు ఏదో ఒక విషయంలో. ఓకే, సెల్ఫ్ కేర్ అనేది అయితే చేసుకోవట్లేదు. మీరు ఎక్కువగా వేరే వాళ్ళ ఎమోషన్స్కి సెన్సిటివ్గా ఎక్కువగా ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంది. సో మీరు వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఓకే, నెంబర్ 1, మీరు ఏదైతే చేయలేరో దాన్ని ముందుగానే ఒప్పుకొని నేను చేస్తాను అనేది, అది వర్క్ ప్లేస్లో కావచ్చు, ఇతరులకి హెల్ప్ కావచ్చు, ముందుగానే అలా ఒప్పుకొని తర్వాత ఫ్రస్ట్రేట్ అవుతారు మీరు. ఓకే, సో అందుకే మీ పీస్ అనేది మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే స్టక్ అవుతారు మీరు. ఎక్కువగా అతిగా హెల్ప్ చేయడము, లేకపోతే మీ వర్క్లో ముందుగానే ఎక్కువగా వర్క్ లోడ్ అనేది తీసుకోవడము చేశారంటే మీరు డ్రైన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, మీ పీస్ అనేది మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ 1 ఇయర్కి అనుకోండి. ఓకే, జనరల్గానే మీరు చేసుకోవాలి, బట్ నెక్స్ట్ 1 ఇయర్కి స్పెసిఫిక్గా అనుకోండి. ఇంకోటి ఏంటంటే హెల్త్ రొటీన్స్, మెంటల్ స్ట్రెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఓకే, సో ప్రాపర్గా నిద్రపోవట్లేదు కొంతమంది, ప్రాపర్గా తినట్లేదు, ఎక్సర్సైజెస్ చేయట్లేదు. ఓకే, స్పిరిచువల్గా కూడా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు కొంతమంది. వీలైతే మీరు ఒక మంచి స్పిరిచువల్ రిట్రీట్స్కి వెళ్ళండి. కొంత టైం, 10 days 7 days కంప్లీట్ రెస్ట్, మొబైల్ పక్కన పెట్టేసి స్పిరిచువల్ రిట్రీట్స్కి అనేది వెళ్ళండి కర్కాటక రాశి వాళ్ళు. ఓకే, మీ ఫ్యామిలీ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే కూడా కనిపిస్తున్నాయి. గోయింగ్ ఫార్వర్డ్ మీరు కొంచెం బెటర్గా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. వర్క్ ప్లేస్లో కొంతమందికి వాళ్ళ సీనియర్స్ నుంచి కొంచెం ప్రెషర్ అనేది కూడా కనిపిస్తూ ఉంది. సో కేర్ఫుల్గా అయితే ఉండండి. ఈ రీడింగ్ మీకు కొంతవరకన్నా రెజనేట్ అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లస్ కర్కాటక రాశి వాళ్ళకి ఒక మంచి క్రిస్టల్ అనేది ఉందండి. మీకు కావాలి అనుకుంటే కర్కాటక రాశి వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. మీకు ఒక మంచి ఎనర్జీ క్రిస్టల్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. సో ఓవరాల్గా మీ ఓన్ ఎమోషనల్ హీలింగ్ అనేది ఇంపార్టెంట్. మీ నీడ్స్ ముందు పెట్టుకోవాలి. సెల్ఫ్ కేర్ అనేది ఇంపార్టెంట్. స్టేబుల్గా ఒక సాలిడ్ ఫౌండేషన్, కెరియర్ అండ్ ఫైనాన్సెస్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.